ఒక సినిమా చూస్తుంటే మనకి అకస్మాత్తుగా కాంతాల గుర్తొస్తే దానికి కారణం కేవలం గ్రామీణ బ్యాక్డ్రాప్ కాదు. ఆ సినిమాలో ఉన్న దేవతా ఆరాధన, జానపద నమ్మకాలు, న్యాయం కోసం దేవుడే అవతరించడం, ఇవన్నీ ప్రేక్షకుడికి ఒక రా ఫీలింగ్ ఇస్తాయి. ఇప్పుడు సూర్య నటించిన కరుప్పు కూడా అదే ఫీలింగ్ ఇస్తోంది. కానీ ఇది కాంతారా కాపీ కాదు. దీని వెనకాల ఉన్న ఫోక్ లెజెండ్, దేవతా కాన్సెప్ట్, జస్టిస్ థీమ్ పూర్తిగా డిఫరెంట్. ఈ సినిమాలో అసలు హైలైట్ ఏంటంటే కరుప్పు స్వామి అనే గార్డియన్ దేవతా కాన్సెప్ట్. చాలా మందికి ఈ పేరు కొత్తగా అనిపించచ్చు, కానీ తమిళనాడు, కేరళలోని చాలా గ్రామాల్లో కరుప్పు స్వామిని ఇత్తటికీ భక్తితో ఆరాధిస్తారు. అక్కడ వాళ్లకి ఆయన కేవలం దేవుడు కాదు, గ్రామాన్ని కాపాడే యోధుడు. సినిమా స్టోరీ కూడా ఇదే థీమ్ చుట్టూ తిరుగుతుంది. ఒక సాధారణ మనిషి చట్టం మీద, కోర్టు మీద, వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయినప్పుడు చివరికి దేవుడి దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ్నుంచే కరుప్పు స్వామి కథ మొదలవుతుంది. సూర్య ఇందులో ఒక లోకల్ లాయర్ పాత్రలో కనిపిస్తాడు. బయటికి చూస్తే సాధారణ వ్యక్తిలా అనిపిస్తాడు, కాని అసలు లోపల అతను ఎవరు, ఎందుకు ప్రజలకి న్యాయం చేస్తుంటాడు, అక్కడే సినిమా అసలు మిస్టరీ మొదలవుతుంది. ఇప్పుడు కరుప్పు స్వామి గురించి మాట్లాడుకుంటే, కరుప్పు అంటే తమిళనాడులో నలుపు, స్వామి అంటే దేవుడు, అంటే నల్ల దేవుడు లేదా బ్లాక్ గార్డియన్. ఆయనని గ్రామ సరిహద్దుల్లో కాపలా కాస్తూ ఉండే దేవతగా భావిస్తారు. చెడు శక్తులు, అన్యాయం, దుష్టశక్తుల నుండి ప్రజలను రక్షించే దేవుడిగా అక్కడి జానపద నమ్మకాల్లో బలంగా ఉంది. అందుకే ఆయన రూపం కూడా చాలా రా అండ్ ఫియర్స్ గా ఉంటుంది. భారీ మీసాలు, చేతిలో పెద్ద అరువాల్, గుర్రం మీద స్వారీ, పక్కన వేటకుక్క. ఈ డిజైన్ మొత్తం చూస్తే మనకి కాలభైరవుడి వైబొస్తుంది. కొన్ని ప్రాంతాల్లో కరుప్పు స్వామిని శివుడి ఉగ్రరూపంగా కూడా భావిస్తారు. కాని ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. కరుప్పు స్వామి కేవలం కోపం కాదు, ఆయనలో శివుడి ఆగ్రహం, విష్ణువు శాంతం రెండూ కలిసినట్టు చూపిస్తారు. అందుకే ప్రజలు ఆయనని ఇన్స్టెంట్ జస్టిస్ దేవుడిగా భావిస్తారు. అంటే మనం తప్పు చేస్తే వెంటనే శిక్షించే దేవుడన్నమాట. ఈ కాన్సెప్ట్ ని సినిమా చాలా బాగా వాడుకుంది. ముఖ్యంగా సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు దేవుడి న్యాయం చేయడానికి దిగితే ఎలా ఉంటుందో చూపించారు. ఇక సినిమాలో కరుప్పు స్వామి 3 ముఖ్యమైన రూపాలు కనిపిస్తాయి. మొదటిది వేటాయి కరుప్పు. ఇది వేటగాడి రూపం, తన శత్రువులను వెంబడించి శిక్షించే ఫామ్. సినిమాలో విలన్స్ పై మొదటిసారి దాడి జరిగే సీన్లో ఈ రూపం కనిపిస్తుంది. ఆ సీన్ కి వచ్చిన బీజిఎం, విజువల్స్ నిజంగా థియేటర్లో గూస్ బంప్స్ ఇస్తాయి. రెండోది సాంగిలి కరుప్పు. సాంగిలి అంటే గొలుసులు. ఈ రూపంలో ఆయన శత్రువులను గొలుసులతో కట్టి లాగేస్తాడు. ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర వచ్చే ఈ ఎపిసోడ్ సినిమా మొత్తానికి హైలైట్ లా ఉంటుంది. గుర్రం మీద వచ్చి విలన్స్ ని చైన్తో లాగేసే విజువల్స్ చాలా పవర్ఫుల్ గా చూపించారు. చివరిగా క్లైమాక్స్ లో వచ్చే 18 కరుప్పు. ఇది అత్యంత ఉగ్ర రూపం, శబరిమల 18 పవిత్ర మెట్లకి రక్షకుడిగా భావించే ఫామ్. క్లైమాక్స్ లో ఈ రూపం రావడంతో సినిమా పూర్తిగా మాస్ డెవోషనల్ ఫీవర్ లోకి వెళ్తుంది. ఇంకో చిన్న డీటెయిల్ కూడా సినిమాలో బాగా చూపించారు. కరుప్పు స్వామికి కొన్ని చోట్ల మద్యం, సిగార్ లాంటివి నైవేద్యంగా పెడతారు. సినిమాలో కూడా ఈ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. అందుకే మూవీకి ఒక రా, నేలవాసన ఉన్న ఫోక్ ఫీల్ వచ్చింది. అసలు ఈ మూవీ పనిచేసిన పెద్ద మ్యాజిక్ ఏంటంటే కరుప్పు స్వామిని స్టోరీలో బలవంతంగా పెట్టలేదు. కథలోనే ఆయన సహజంగా కలిసిపోయాడు. అందుకే చూస్తున్నప్పుడు అది ఫేక్ గా అనిపించదు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, క్లైమాక్స్ ని ఇంకాస్త పవర్ఫుల్ గా తీసుంటే కాంతారా లెవెల్ ఇంపాక్ట్ వచ్చేది. అక్కడ కొంచెం మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. అయినా కూడా ఫోక్ లెజెండ్ ని కమర్షియల్ సినిమాలో ఇంత బాగా మిక్స్ చేయడం మాత్రం నిజంగా మెచ్చుకోవాలి. మొత్తానికి కరుప్పు కేవలం మాస్ సినిమా కాదు, దక్షిణ భారత జానపద నమ్మకాల్ని, దేవతా సంస్కృతిని, న్యాయం కోసం ప్రజలు పెట్టుకున్న విశ్వాసాన్ని తెరపైకి తీసుకొచ్చిన ఒక రా ఫోక్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు.